ధర్మపురి ఎమ్మెల్యే సోదరుడు లక్ష్మణన్న గారు చాలా రోజులుగా మేము ఇచ్చినటువంటి పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఇచ్చినటువంటి రోడ్ల శంకుస్థాపనకు వారు పిలుస్తా ఉన్నారు. మరి బిజీ షెడ్యూల్ తోటి రాలేకపోయినప్పటికీ ఈ రోజు నేను వంశీ గారు ఆసిఫాబాద్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళలాగా మరి సంక్షేమాన్ని అభివృద్ధిని జోడెద్దులాగా నడిపిస్తూ రెండు కళ్ళలాగానే చూసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. సంక్షేమాన్ని మరవడం లేదు, అభివృద్ధిని విస్మరించడం లేదు. రెండు కూడా మనిషికి కళ్ళు ఎంత అవసరం ఉంటే ఎంత స్పష్టంగా ఉంటుందో అదే పందాను అదే విధానాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కొనసాగిస్తా ఉన్నారు. ఆ క్రమంలోనే మన వెనుకబడ్డ నియోజకవర్గాలకు తప్పకుండా అత్యధికంగా నిధులు ఇవ్వాలన్నటువంటి లక్ష్యంతో నేను కూడా వీలైనంత వరకు నా శాఖ నుంచి ఇటు పంచాయతీరాజ్ శాఖ కావచ్చు, అటు ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్కి సంబంధించి కావచ్చు, మరి పిల్లల వెల్ఫేర్కి సంబంధించి కావచ్చు, తప్పకుండా అత్యధికంగా ప్రాధాన్యత ఇచ్చి ఈ వెనుకబడ్డ నియోజకవర్గాల అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే సంక్షేమం, కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అంటేనే మరి సామాజిక న్యాయం. ఈరోజు నేను అక్కడ ఉన్నటువంటి ఆదివాసీల నేపథ్యం, నేను విప్లవోద్యమం నుంచి బయటకు వచ్చిన ఉద్యమ బంధాలు తెగిపోయినాయి కానీ ఆదివాసీ పేగు బంధం అనేది తెగిపోలేదు. నేను ఆదివాసీ బిడ్డను కాబట్టి ఆదివాసీ ప్రాంతాలలో స్వేచ్ఛ ఉండాలి. అక్కడ 5th షెడ్యూల్ ప్రాంతాలు ఇప్పుడు ఎండాకాలము వాళ్ళు పనిలోకి పోలేని పరిస్థితి కాబట్టి శాంతియుత వాతావరణం, హింసతో ఎదుర్కోలేము. ఎలాంటి దాన్నైనా శాంతియుత వాతావరణంతో ఎదుర్కొంటాం. పోలీసు అధికారులు కూడా చాలా మంది ఆ గుట్టలలో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిని కూడా చూస్తున్నాం. ఆదివాసులు కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఎవరైనా రాజ్యాంగబద్ధంగా ఉన్నాం కాబట్టి తప్పు వ్యక్తులున్నా హింసను ప్రేరేపించే వాళ్ళన చట్టబద్ధంగా అరెస్టు చేయొచ్చు. కోర్టులు ఇచ్చే తీర్పు ప్రకారం వాళ్ళను మనం శిక్షించవచ్చు. కానీ చట్టాన్ని మనం ఎవరం కూడా చేతిలోకి తీసుకోకుండా ఖచ్చితంగా ఒక శాంతి అనేది నెలకొల్పుకోవడం అనేది ఈ రాష్ట్రానికి ఈ దేశానికి చాలా అవసరమని నేను భావిస్తాను. మేము ఎవరిని ప్రోత్సహించలేదు. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో శాంతియుత వాతావరణం కోసం వైఎస్ఆర్ గారు ఒకసారి చర్చలకు ఆహ్వానించడం జరిగింది, చర్చలు జరగడం జరిగింది. అనంతరం ఇలాంటిది మేము ఎక్కడా చేయలేదు. కాబట్టి ఏది ఏమైనా ఈ దేశంలో శాంతియుత వాతావరణం రావాలంటే, శాంతియుతమైన మనము నెలకొల్పాలంటే ప్రభుత్వం కూడా ఒక అడుగు ముందుకేసి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మా ట్రైబల్ ప్రాంతాల్లో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పే విధంగా ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.